ఒక పూట ఒరువు ఇంకో పూట జల్లు ఎప్పుడు వర్పిస్తుందో ఎప్పుడు జల్లు పడుతుందో మోగుల అధికారులకు కూడా తెలుస్తలేదు. జర్ర మీదికెంచి వచ్చేటి వరద తగ్గింది అని అనుకుంటుండగానే పడ్డ వానలకు మళ్ళా వరదలు పెరుగుకుంటూ వస్తున్నాయి. ఇట్లొచ్చేటి వరదలకు శానా దిక్కుల్లా రోడ్లు తెగి రాకపోకలు బంద్ అయినాయి అనేటి ముచ్చట దీనా చెప్పుకుంటూనే ఉన్నాం కదా. పబ్లిక్ ముచ్చట ఉంచుర్రి బల్లె పొల్లగాళ్ళకు కూడా తిప్పలే అవుతుంది. ఓ చేయితోని పుస్తకాల సంచులు పట్టుకొని ఇంకో చేయితోని తాడు పట్టుకొని చిన్నగా దిగుతున్నారు తమ్ముళ్ళు చెల్లెళ్ళు. ఇగిడు దిగిలి కదా ఇక అటెక్కుతున్నారు చూడాలి. ఆగో చూసిలా అటు దిగిలు ఇటు దిక్కుకెక్కేలు. మొన్నటి దానిగా కురిసిన వానలకు రోడ్డు కడ్డంగా కట్టిన బ్రిడ్జి కూలిపోతే బయలకు పోయేటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు గీతీలు తిప్పల పడుతున్నారు. పక్క పొంటి ఆవయ్యలు వచ్చి కూలిన బ్రిడ్జి దాటించిపోతున్నారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలో ఉన్న కందిబండ ఊరి బయట ఉన్న బ్రిడ్జికి ఇది. కోదాడకెంచి కందిబండకెళ్ళ పోయేటి తోవల్లుంటది. ఆ ఊళ్ళకెంచి ఇంకొక ఊళ్ళకు బడికి పోయేటి పొల్లగాళ్ళు పనుల మీద బయట ఊళ్ళకు పోయేటి పబ్లిక్ గీతీలు తిప్పల పడుతున్నారు. అంతేకాదు ఇట్ట భుజాలకు వేసుకొని బురద మల్లల్లా నడుచుకుంటూ పోతున్నారు. చెట్లు శ్యామల సందుల బురదలల్లో నానుకుంటా బ్రిడ్జి దాడుతున్నారు పబ్లిక్. ఈ బ్రిడ్జి కూలి 10 వద్దులు అవుతుంటే కూడా అధికారులు ఎవరు అటు దిక్కు తొంగి చూడలేరట. ఈ బ్రిడ్జి కూలుడితోని చుట్టూ 10 ఊళ్ళ పబ్లిక్ తిప్పల పడుతున్నారు. ఏదన్నా ఉపాయాలు చేయాలి సార్లు అని అధికారులను కోరుతున్నారు ఊరోళ్ళు. మరి పబ్లిక్ ఇంత తిప్పల పడుతుంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఏం చేస్తున్నట్టు మరి ఈ ముచ్చట ఆయనకి ఇంకా ఎరకలేకపోయి ఉండొచ్చునో. ఏదైతే గానీ ఇక చూడాలి బ్రిడ్జిని ఏం ఉపాయం చేస్తారు ఏంది అనేది. ఏమో పోరీకి వరదలు ఎన్నడు తగ్గుతాయో వాళ్ళ బాధలు ఎన్నడు తీరుతాయో గాని చూడాలే సర్కారు వాళ్ళు ఏమన్నా వాళ్ళకు ఆసరయ్యే ఈగ్రం చేస్తారో లేదో అనేదిగా.